వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఇవన్నీ యాడ్ చేసినప్పుడు కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది. ఆ సింగిల్ డిజిట్ నెంబర్నే ఆత్మ సంఖ్య లేదా డెస్టినీ నెంబర్ అనే పేరుతో పిలుస్తారు. ఇది లక్కీ నెంబర్ అవుతుందని న్యూమరాలజీలో చెప్పారు. చాలామంది కేవలం డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన తేదీ మాత్రమే తీసుకుని భవిష్యత్తు చూసుకుంటూ ఉంటారు. పుట్టిన తేదీ మాత్రమే తీసుకుంటే అది 100% రిజల్ట్స్ ఇవ్వదు. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబరే పర్ఫెక్ట్ లక్కీ నెంబర్ అవుతుంది. అది 100% ప్రిడిక్షన్స్ కరెక్ట్గా తెలియజేస్తుంది. అలా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య 8 అయితే కనుక వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ డెస్టినీ నెంబర్ 8 వాళ్ళకి లైఫ్లో ఏదైనా సాధించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అంటే ఏంటో చూపించాలి, మన మార్క్ ఏంటో చూపించాలి, అసలు మనం ఎంత గొప్పవాళ్ళమో ప్రపంచానికి తెలియజెప్పాలి. ఇలాంటి ఫీలింగ్స్ లక్కీ నెంబర్ 8 వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి సాధించి చూపించేటటువంటి జాతకంగా లక్కీ నెంబర్ 8 వాళ్ళని చెప్పచ్చని న్యూమరాలజీలో చెప్పారు. అందుకే రీసెర్చ్ ఓరియంటెడ్ జాతకం అంటారు. బాగా పిహెచ్డి లెవెల్ చదువుకోవాలన్నా లక్కీ నెంబర్ 8 వాళ్ళకి సాధ్యపడుతుంది. అలాగే ఏ రంగంలోనైనా సరే టాప్ పొజిషన్కి వెళ్ళి ఏదో సాధించాలనేటటువంటి తపనతో సక్సెస్ సాధించే యోగం 8 నెంబర్ వాళ్ళకు ఉంటుంది. 8 నెంబర్ వాళ్ళది 100% లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే 200% లవ్ మ్యారేజ్ అవుతుంది. అంటే న్యూమరాలజీ పరంగా లవ్ మ్యారేజ్ అయ్యేటటువంటి నెంబర్స్ 4 నెంబరు, 8 నెంబరు. 4 నెంబర్ వాళ్ళైనా సరే 99% లవ్ మ్యారేజే, 1% ఫెయిల్ అవ్వచ్చు. కానీ 8 నెంబర్ వాళ్ళు మాత్రం 100% లవ్ మ్యారేజ్ చేసుకుంటారని న్యూమరాలజీలో చెప్పారు. అలాగే 8 నెంబర్ వాళ్ళకి ఏ ఫీల్డ్స్ కలిసి వస్తాయి అంటే టెక్నికల్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ రెండు కలిసి వస్తాయి. టెక్నికల్ సైడ్ వెళితే కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి రంగాల్లో వెళ్ళచ్చు. మెడికల్ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే మెడికల్ టఫ్ అయినా కూడా మనం అంటే ఏంటో చూపించాలనే తపన ఉంటుంది కాబట్టి మెడికల్ సైడ్ కూడా రాణించగలరు. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితుల రీత్యా చదువుకోకపోయినట్లయితే ఆ వ్యాపారాలు చేసుకున్నా కూడా లైఫ్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. ఆ వ్యాపారాలు ఏంటంటే ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, నూనెల వ్యాపారం ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ బిజినెస్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇవన్నీ కూడా లక్కీ నెంబర్ 8 వాళ్ళకి కలిసి వస్తాయి. అందుకే ఐరన్, సిమెంటు, ఆయిల్స్, కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షను ఈ బిజినెస్లు చేసుకుంటే 8 లక్కీ నెంబర్ వాళ్ళు టాప్ పొజిషన్కి లైఫ్లో తొందరగా వెళ్ళగలుగుతారు. లక్కీ నెంబర్ 8 వాళ్ళు మ్యాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయినా కూడా 8 నెంబర్ వాళ్ళు 4 నెంబర్ వాళ్ళనే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే 8 నెంబర్కి మ్యారేజ్ పరంగా పర్ఫెక్ట్ కపుల్ నెంబర్ 4 నెంబర్ అవుతుంది. లక్కీ నెంబర్ 8 వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 8, 17, 26 ఈ డేట్స్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. వారాల పరంగా శనివారం, ఆదివారం, సోమవారం కలిసి వస్తాయి. లైట్ బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. 8 వాళ్ళకి నవగ్రహాల్లో శాటర్న్ శని ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. 8 నెంబర్ వాళ్ళు శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, తులసి మాలికని సమర్పించటం, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం. అలాగే లక్కీ నెంబర్ 8 వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పొజిషన్కి వెళ్తారు. 26వ సంవత్సరం టాప్ పొజిషన్లో ఉంటారు. 22 ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. 26వ సంవత్సరం మాత్రం బ్రహ్మాండమైన టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే 35వ సంవత్సరం వచ్చేసరికి సొసైటీలో వేరే లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా 26వ సంవత్సరానికల్లా లైఫ్లో టాప్ పొజిషన్లో ఉంటారు. మ్యారేజ్ అయిపోతుంది, లైఫ్ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపినప్పుడు 9 అంకె వస్తే అంటే డెస్టినీ నెంబర్ 9 వాళ్ళు, ఆత్మసంఖ్య 9 వాళ్ళు నవగ్రహాలలో కుజుడి ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఈ లక్కీ నెంబర్ 9 వాళ్ళు డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య 9 వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఎందుకంటే ఈ నెంబర్ రెస్పాన్సిబుల్ ఫర్ నవగ్రహాల్లో కుజుడు కాబట్టి
కుజుడికి కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి లక్కీ నెంబర్ 9 వాళ్ళకు కూడా విపరీతమైన కోపం, ముక్కు మీద కోపం ఉంటుంది. అయితే అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే తగ్గుతుంది. అంటే షార్ట్ టెంపర్ అంటారు. కోపం కంటిన్యూ అవ్వదు, ముక్కు మీద ఉంటుంది, అంతలోనే వస్తుంది, అంతలోనే పోతుంది. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఒకళ్ళ కింద వర్క్ చేయలేరు, ఎవరైనా మాట అంటే పడలేరు, ఎవరైనా మాటలు అంటే అవి వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవసరమైతే ఉద్యోగం అయినా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వదిలేసే లక్షణం న్యూమరాలజీలో లక్కీ నెంబర్ 9 వాళ్ళకు ఉంటుందని చెప్పారు. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. లక్కీ నెంబర్ 9 వాళ్ళు అస్సలు మాట పడలేరు. అవసరమైతే మనిషినైనా వదిలేస్తారు, ఉద్యోగాన్నైనా వదిలేస్తారు, మాట మాత్రం పడలేరు. లక్కీ నెంబర్ 9 వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇలాంటి రంగాల్లో బ్రహ్మాండంగా షైన్ అవ్వగలరు. టెక్నికల్ రంగంలోకి వెళితే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వస్తుంది. అసలు లక్కీ నెంబర్ 9 వాళ్ళకి అడ్వెంచరస్ ఫీల్డ్స్ బాగా కలిసి వస్తాయి. అందుకే ఎవరైనా ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలన్నా, నేవీ, మిలిటరీలోకి వెళ్ళాలంటే 9 నెంబర్ వాళ్ళే వెళ్ళాలి. మొత్తం న్యూమరాలజీలో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కలిపినప్పుడు 9 నెంబర్ వస్తే 100% పోలీస్ సెక్టార్లోకి వెళ్ళిపోండి, పోలీస్ జాబ్ కోసం ట్రై చేయండి, పోలీస్ జాబ్ వస్తుంది. లేదా మిలిటరీలోకి వెళ్ళిపోండి, నేవీ సైడ్ వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా లైఫ్లో షైన్ అవ్వగలుగుతారు. లేదా రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ట్రై చేయండి, జాబ్ వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చే యోగం లక్కీ నెంబర్ 9 వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకోకపోతే కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆ వ్యాపారాల్లో ముఖ్యమైనది ఫుడ్ బిజినెస్. న్యూమరాలజీ పరంగా ఫుడ్ బిజినెస్ చేసి కోట్లు సంపాదించాలంటే ఒక్క లక్కీ నెంబర్ 9 వాళ్ళకే సాధ్యపడుతుంది. హోటల్ కమ్ రెస్టారెంట్ అనేది 9 నెంబర్ వాళ్ళకి కోట్లు సంపాదించి పెట్టే బిజినెస్ అని చెప్పాలి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్, ఈ వ్యాపారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలరు. అయితే జర్నీస్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లక్కీ నెంబర్ 9 వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బండి మీద నుంచి కింద పడటం, గీతలు పట్టడం, బండికి గీతలు పట్టడం, వాళ్ళకి దెబ్బలు తగలటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని వెల్లుల్లిపాయ ఎప్పుడు బండిలో ఉంచుకొని ప్రయాణాలు చేస్తూ ఉండాలి. వీళ్ళకి 9, 18, 27 తేదీలు బాగా కలిసి వస్తాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా మంగళవారం, గురువారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. సక్సెస్ తొందరగా రావాలంటే రెడ్ కలర్ ఎక్కువ వాడాలి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవటం, రెడ్ కలర్ కర్చీఫ్ దగ్గర పెట్టుకోవటం, అలా చేయాలి. లైఫ్ టర్నింగ్ ఏజెస్ కొన్ని ఉంటాయి. ఆ ఏజెస్ ఏంటంటే 24వ సంవత్సరం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది మిస్ అయితే 27వ సంవత్సరం మాత్రం బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్ ఉంటుంది. లైఫ్లో బాగా సెటిల్ అయ్యేటటువంటి బ్రేక్ త్రూ వచ్చేటటువంటి ఏజ్ 27వ సంవత్సరం. 27వ సంవత్సరంలోనే మంచి జాబ్ కొడతారు, బ్రహ్మాండంగా సెటిల్ అవ్వగలుగుతారు. సెంట్రల్ గవర్నమెంట్లో ట్రై చేస్తే జాబ్ వచ్చే యోగం కూడా 27వ సంవత్సరంలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 36వ సంవత్సరం వచ్చేసరికి లైఫ్లో సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్గా నెంబర్ 1 పొజిషన్లో ఉండగలుగుతారు. ఈ 9 నెంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే 6 నెంబర్ వాళ్ళని చేసుకుంటే మంచిది, లేదా 3 నెంబర్ వాళ్ళని చేసుకుంటే మంచిది. అప్పుడు వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. కొంచెం ముక్కు మీద కోపం ఉంటుంది కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకున్నా మ్యారిటల్ లైఫ్లో చిటపటలు వస్తూనే ఉంటాయి. అయితే మ్యాక్సిమం ఆ చిటపటలు రాకుండా ఉండాలంటే 6 నెంబర్ వాళ్ళని కానీ 3 నెంబర్ వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకుంటే అనుకూలమైన జీవితం ఉంటుంది. లక్కీ నెంబర్ 9 అంటే అది నవగ్రహాల్లో కుజుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి, కుజుడికి అధిపతులు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి లక్కీ నెంబర్ 9 వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన లైఫ్లో తొందరగా టాప్ పొజిషన్కి రీచ్ అవుతారు. ఓం సాం శరవణ భవ ఈ మంత్రము, ఓం నమో నారసింహాయ ఈ మంత్రం, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, నరసింహస్వామి అనుగ్రహం వల్ల లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. వెంటనే ఆ సమస్యకు మంచి పరిష్కార మార్గం కనిపిస్తుంది. లేదా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. దానివల్ల కూడా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. జీవితంలో మంచి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటానికి సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా సంఖ్యాశాస్త్రపరంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరము మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్, ఆత్మ సంఖ్య, డెస్టినీ నెంబర్ బట్టి మన భవిష్యత్ అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఈ డెస్టినీ నెంబర్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ డెస్టినీ నెంబర్, సెకండ్ ప్రయారిటీ పుట్టిన డేట్,
థర్డ్ ప్రయారిటీ నేమ్. చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేయగానే అద్భుతం జరిగిపోదు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, డెస్టినీ నెంబర్ బట్టి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత కేవలం పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తు కొంతవరకు ఉంటుంది. ఫైనల్గా థర్డ్ స్టెప్పు మన నేమ్ను బట్టి భవిష్యత్తు ఉంటుంది. మరి నేమ్ కరెక్షన్ ఎందుకు చేయించుకోవాలంటే నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఆ నేమ్ అనేది డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటే గనక మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంతే, మన డెస్టినీ నెంబర్కి మన పేరును మ్యాచ్ చేయాలి. డెస్టినీ నెంబర్కి మన పేరు మ్యాచ్ చేయడానికి ఒక లెటర్ యాడ్ చేయటం కానీ, డిలీట్ చేయటం కానీ ఇలాంటివి చేసినప్పుడు అది మన డెస్టినీ నెంబర్కి మ్యాచ్ అయినప్పుడు తొందరగా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. కాబట్టి న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ అనేది భవిష్యత్తు చేంజ్ అయ్యదు, భవిష్యత్తులో పాజిటివ్ వైబ్రేషన్ పెంచుతుంది అన్న యథార్థ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. అలాగే న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడు కూడా పైథాగర న్యూమరాలజీ, చాల్డియన్ న్యూమరాలజీ అని రెండు ఉంటాయి. ఈ చాల్డియన్ న్యూమరాలజీని బట్టే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. పిల్లలకు పేర్లు పెట్టాలన్నా కూడా ఈ చాల్డియన్ న్యూమరాలజీని బట్టి పిల్లలకు పేర్లు పెట్టాలి. మరి పైథాగర న్యూమరాలజీ ఎప్పుడు తీసుకోవాలంటే, పైథాగర న్యూమరాలజీ అనేది ఒక కంపెనీకి పేరు పెట్టేటప్పుడు, ఒక ఆర్గనైజేషన్కి పేరు పెట్టేటప్పుడు, ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఈ పైథాగర న్యూమరాలజీ తీసుకోవాలి. ఈ పైథాగర న్యూమరాలజీ, చాల్డియన్ న్యూమరాలజీ వీటిలో ఏ లెటర్స్కి ఏ నెంబర్స్ ఇచ్చారో న్యూమరాలజీ బట్టి నేమ్ కరెక్షన్ మీ అంతట మీరు సొంతంగా ఎలా చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా, హస్త సాముద్రిక పరంగా ఆసక్తికరమైన కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.